ట్రాన్స్పోర్ట్నే వాడదాం. మనిషికి ఒక కారు వేసుకొని పోతే లేనిపోని పెట్రోల్ అంతా అయిపోయి బాధ వస్తుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే రైలు కానీ ట్రైన్ కానీ ఇవే వాడదాం. వంట నూనెలు తగ్గించుకోవాలి. పామాయిల్ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి ప్రమాదం. తగు మోతాదులో వాడాలి. మీ అందరికీ ఒక సమస్య కూడా ఉంది. ఇక్కడ సముద్రం పక్కన ఉంటారు. ఈ ఉప్పంతా కూడా మీకు తెలియకుండా మీ శరీరంలోకి పోతా ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తూ ఉంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చి మీ ఆరోగ్య సమస్యలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి పోదాం. చేపలు కూడా ప్రకృతి సేద్యానికి పోదాం. ఇప్పుడు సీవీడ్ కూడా మనం కానీ మన రొయ్యలకేస్తే బ్రహ్మాండంగా తింటున్నాయి. ఫీడ్ కాస్త తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి నూతన విధానాలతో ముందుకు పోదాం. రెండోది, విదేశ ప్రయాణాలు తగ్గించి టూరిజం తగ్గించి విదేశస్తులే భారతదేశానికి వచ్చేట్టుగా, మన బీచ్లకు వచ్చేట్టుగా, మన సముద్రం అందాలను చూసే విధంగా మనం తయారు చేసుకుందాం. ఇక్కడ బ్రహ్మాండమైన బీచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే బీచ్లు ఎక్కడా ప్రపంచంలో లేవు. మీరందరూ సహకరిస్తే ఇక్కడంతా బీచ్ రిసార్ట్స్ తొందరలోనే వస్తాయి. విదేశస్తులు ఇక్కడికి వస్తారు. మీరు వాళ్ళని ఎక్కించుకొని సముద్రంలో ఒకసారి తిప్పి డబ్బులు సంపాదించే రోజులు దగ్గరలో ఉన్నాయని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అయితే ఇవన్నీ చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీరు ఆనందంగా ఉంటారు. అదే నా ఆలోచన, నా ధ్యేయం. కానీ ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది, గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా? గొడ్డలి పార్టీ అర్థమైంటే చేలు పైకెత్తండి. మీరు చూస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం. ఈ రోజు నేను తుమ్మల పెంటకు వచ్చినప్పుడు చూసిన అభిమానం రాష్ట్రం అంతా వెల్లువిరుస్తా ఉంది. స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మండల వరకు, దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి, మన జీవితాలను బాగు చేసుకోవాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అందుకే నేను చెప్పిన 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, జీరో టాలరెన్స్. ఈ రోజు నుంచి చెప్తున్నా, ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి మళ్లీ తప్పించుకోలేరు, రావద్దని హెచ్చరిస్తున్నానని మరొకసారి హామీ ఇస్తున్నా. 2, ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేస్తున్నాను. 60% సబ్సిడీ ఇస్తున్నాం. మిగిలిన డబ్బులు ఈజీ ఇన్స్టాల్మెంట్లు పెట్టి మీ ఆదాయం నుంచే కొంత కట్టుకుంటే సరిపోయేట్టుగా ఏర్పాటు చేస్తా. 3 సముద్రం, సంపదలకు వరం,
సీవీడ్ కల్టివేట్ చేస్తాం. మా ఆడబిడ్డలు మగ